కాలు ఇట్లా పెట్టామంటే ఒక అడుగు లోపలికి వెళ్ళిపోతుంది. ఇంత వేని మంచు ఉంది ఇక్కడ. మనకైతే కొత్త కానీ ఇక్కడ నివసించే వీళ్ళకైతే ఇది చాలా కామన్ అండి. చూడండి, ఈ తాత సుమారు 80 ఏళ్ళు ఉంటాయి. ఎంత బాగా అలవోకగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. హాయ్ తాత. హాయ్, సే హాయ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే ఎవరో వెళ్ళారండి పారాగ్లైడింగ్కి. ఏముండదు, ఇలా తీసుకెళ్ళి 8 నుండి 10 నిమిషాలు అలా తిప్పేసి అలా డమీలని కింద పడేస్తారండి. అంతే, ఏముండదు, ఏం భయపడకండి. డాడీ, నేను పారాగ్లైడింగ్ చేస్తున్నా. yes it's amazing, బట్ చాలా గుండె ధైర్యం ఉండాలి. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సౌందర్య. వెల్కమ్ టు మై ఛానల్ ఆలూరమ్మాయి ఆలగడ్డ. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా మనాలిలో డే 2. ఇంకా మేము మనాలి పోలేదు, మండే అనే ఊరు దగ్గరలో ఉన్నాము. చలి మాత్రం ఘోరంగా ఉంది. అసలు తట్టుకోలేకపోతున్నాం. ఇన్ని వేసుకున్నా కూడా చలి చంపుతుంది. రాత్రి బయలుదేరాము మేము. ఇప్పుడు తెల్లవారు 7 గంటలు అయింది. ఇంకా మనాలికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. చూడండి, మాట్లాడుతుంటే పొగలు ఎలా వస్తున్నాయో. చాలా ఎక్కువగా చలి ఉంది ఫ్రెండ్స్. మీరు చాలా జాగ్రత్తగా వచ్చి రావాలి ఇక్కడికి. ఇక్కడ ఆవులు కూడా ఇక్కడ చలిని తట్టుకునేలాగా బాగా బొచ్చుగా ఎంతలా ఉన్నాయో చూడండి. దారిలో ఫ్రెష్ అప్ అవుదామని ఈ హోటల్ దగ్గర ఆగాము. టైం 7:30 అవుతుంది. కానీ ఇక్కడ చలి అయితే ఫుల్గా చంపేస్తుందండి. ఇది వీళ్ళే మాతో పాటు జాయిన్ అయిన కపుల్స్. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మాకు ఇంత జోవియల్ కపుల్స్ ట్రిప్లో పార్ట్నర్స్గా దొరుకుతారని చెప్పేసి. మాకు వచ్చిన 4 కపుల్స్లో మొత్తం ఒకరు మినహాయించి మిగిలిన వాళ్ళందరూ మిడిల్ ఏజ్ పర్సన్సే అవ్వడం వల్ల మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదండి. వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే వాళ్ళని చూసి అప్పుడప్పుడు మేమే ఏజ్ పర్సన్స్ అనే డౌట్ మాకే వస్తుంది. ఇంకా ఫైనల్గా మేము చెప్పిన ఆర్డర్ అయితే వచ్చేసిందండి. ఇక్కడైతే ఈ పూరి అండ్ ఆలూ కర్రీ తప్ప వేరే ఏవి దొరకవండి. సన్నీ ఏమో అతన్ని ఇంకా ఏ బాబు కొబ్బరి చట్నీ ఉందా, ఆ చట్నీ ఉందా, పల్లీ చట్నీ ఉందా అని అడుగుతుంది. ఇంకేం ఉండవు ఇక్కడ, మూసుకొని తిని ఇది అని చెప్పాను నేనైతే. కానీ ఈ ఒక్క పూరి మాత్రమే 150 రూపాయలు. చూడండి, ఏం చేస్తాం, టైం వాళ్ళది, ప్లేస్ వాళ్ళది, మనం తినక తప్పదు. అందుకే నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఇక్కడ ఫుడ్కి అండ్ యాక్టివిటీస్కి ఎక్కువ ఖర్చు అవుతాయండి మన ప్యాకేజ్ ఖర్చు కంటే. అందుకనే కొంచెం ఎక్కువ అమౌంట్ తెచ్చుకోవడం చాలా మంచిది. ఇప్పుడే మా టిఫిన్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా మనాలికి వెళ్తున్నాము. మనాలిలో ఫుల్గా మంచు పడి రోడ్ అంతా బ్లాక్ అయిపోయిందంట. ఇంకా మేము ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. అందుకే ఇక్కడే టిఫిన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. మా అంకుల్ వాళ్ళందరూ కూడా బస్ ఎక్కేస్తున్నారు. ఇంకా మేమైతే కులు మనాలి సిమ్లా ట్రిప్కి ప్లాన్ చేసినప్పుడు అక్కడ ఏ ప్లేసెస్ చూడాలని చెప్పేసి యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేసి ఇలా అన్నీ రాసి పెట్టుకున్నామండి. కానీ విపరీతమైన స్నోఫాల్ కారణంగా చాలా వరకు ప్లేసెస్ అయితే మేము చూడలేకపోయాం. కొన్ని ప్లేసెస్ అయితే చూసిన వీడియో తీయలేకపోయాం. మీరు అయితే కంపల్సరీగా ఈ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఈ ప్లేసెస్ మ్యాక్సిమం చూడడానికి ట్రై చేయండి. స్నోఫాల్ లేనప్పుడు వెళ్ళండి. ఈ లోయలో ఒక డ్యామ్ ఉందండి. మనం ఇండియన్ జాగ్రఫీలో చదువుకుంటాం కదండి, నార్త్ ఇండియాలో ఉండే రివర్స్ బియాస్, సట్లెజ్, రావి ఇలా. ఇది బియాస్ రివర్ మీద శ్రీశైలం లాగా 2 కొండల మధ్యలో కట్టిన డ్యామ్ అండి. ఇదేమో మనాలికి వెళ్ళే రూటు ఘాట్ రోడ్కి కనెక్టివిటీగా ట్రాన్స్పోర్టేషన్గా వాడుతున్నారు. ఈ బియాస్ రివర్ అనేది ఇక్కడ నుండి ప్రవహించి పాకిస్తాన్ వరకు వెళ్తుందంట. ప్రజెంట్ అయితే మనం మనాలికి వెళ్ళిపోతున్నాం. అది మనాలి బోర్డు చూడండి. ఇంత సివియర్ ఘాట్లో రోడ్డు డిపార్ట్మెంట్ వాళ్ళు చూడండి, డేంజరస్ టర్నింగ్స్లో సిమెంట్ దిమ్మలు లేక ఏదైనా బ్యారికేడ్స్ పెట్టకుండా దిష్టి తీసిన నిమ్మకాయ లాగా 3 రాళ్ళు పెట్టారండి. అవే మాపుతాయి బస్సుని లోయలో పడకుండా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు.
ఇక్కడ కనిపించే ఊరు ఏమో మండి గ్రామం అండి. మండి ఊరు. ఇక్కడ ఊర్లన్నీ ఉంటే ఎక్కువగా కొండ మీద ఉంటాయి, లేకపోతే ఆ బియాస్ రివర్ పక్కన ఉంటాయండి. హిమాచల్ ప్రదేశ్లో చాలా వరకు నాగరికత అంటే సివిలైజేషన్ జరిగింది మాత్రం ఈ బియాస్ రివర్ పక్కనే. మేమైతే ఇంకా మనాలికి 86 కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి. కులు మనాలి ఘాట్ రోడ్లో ఇంకో ఎంజాయ్ చేయదగ్గ విషయం ఏమిటంటే ఈ టనెల్స్ అండి. టనెల్స్ అంటే తెలుసు కదా, కొండ చుట్టూ రోడ్డు వేయకుండా కొండను తవ్వుకుంటూ సొరంగంలో రోడ్డు వేస్తారండి, అదే టనెల్స్ అంటారు. ఇక్కడ ఇలాంటి టనెల్స్ ఒక 3 ఉన్నాయండి. ఒక్కొక్కటి చిన్నవి కాదండో, ఇది మరి 10 నుండి 20 కిలోమీటర్ల దూరం ఉన్నాయి ఒక్కొక్కటి. కానీ నాకు పర్సనల్గా అయితే ఈ టనెల్స్లో ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టము. మీకు కూడా ఇలాంటి ఇష్టం ఉంటే ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ టనెల్స్లో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా కులు మనాలికి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఈ టనెల్స్లో నుండి పోయి ఎంజాయ్ చేయండి. రగ్గులు కప్పు ఏం సన్ని చలి ఎక్కువ ఉందా? రగ్గు కప్పేస్తున్నాం సన్ని. ఇదిగోండి అక్కడ చూడండి, అక్కడి వరకు మంచు పడింది. అదంతా తెల్లగా ఉంది కొండలు. ఈ కొండలు ఒకటి అడ్డు ఉన్నాయి మాకు వెళ్ళడానికి. మధ్యలో ఈ గుడి వచ్చిందని, శివాలయము బాగుందని చెప్పేసి మేము ఆగాము, చూడ్డానికి వెళ్తున్నాం అందరం. అన్నీ చూడండి మొత్తం ఎలా కప్పేసిందో. ఎవరమ్మా ఇక్కడ? దొంగ ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా చూడండి ఎలా దిగుతున్నారు ఫొటోస్. ఏం సన్ని. స్టాప్ మనాలి ప్యాకేజ్, గో టు హోమ్ ఇమ్మీడియట్లీ. చెప్పులు ఇప్పిన వాళ్ళలో తీసుకొని రమ్మని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, వెనకాల వస్తున్నారు అనుమ తమ్ముడు. మనకు వచ్చేటప్పుడు వెదర్ ఎలా ఉంటుందో తెలియదు. సో ఇప్పుడు వెదర్ బాగుంది కాబట్టి పారాగ్లైడింగ్ కంప్లీట్ చేసుకోమంటున్నాడు. పారాగ్లైడింగ్ అంటే పారాషూట్ అనమాట. అది ఇప్పుడు కంప్లీట్ చేసుకొని మనం హోటల్కి వెళ్ళిపోయామన్నా. హోటల్లో ఫ్రెష్ అయిపోయిన తర్వాత 2 గుళ్ళు ఉన్నాయి. ఆ 2 గుళ్ళు తిరిగేసి షాపింగ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు. ఇది ఇంతవరకు ఈరోజు టైం టేబుల్ అయిపోయింది. మనకు 2 యాక్టివిటీస్ ఉన్నాయి, లేకపోతే టైం సరిపోదు. మనకి యాక్చువల్గా 2 యాక్టివిటీస్ ఉంటాయి. ఎప్పుడు ఉంటాయంటే మనాలి నుంచి షిమ్లా వెళ్ళేటప్పుడు 2 యాక్టివిటీస్ ఉంటాయి. ఒకటి పారాగ్లైడింగ్, ఒకటి రివర్ రాఫ్టింగ్. రివర్ రాఫ్టింగ్ పడవలో చేస్తాం, పారాగ్లైడింగ్ పారాషూట్ గాల్లో చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి 2లో ఒకటి ఈ రోజు కంప్లీట్ చేసుకుంటేనే మనకి టైం సరిపోయింది ఆ 3వ రోజుకి. కాబట్టి ఈ రోజు మనం పారాగ్లైడింగ్ అంతవరకు కంప్లీట్ చేసుకుందాం. రివర్ రాఫ్టింగ్ పడవలో వెళ్ళే రోజు, ఏ రోజు అయితే మనం షిమ్లా స్టార్ట్ అవుతామో ఆ రోజు అది కంప్లీట్ చేసుకొని షిమ్లాకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇది ఫ్రీ, అది ఫ్రీ. ఇది పారాగ్లైడింగ్ అమౌంట్, రివర్ రాఫ్టింగ్ ఫ్రీ. ఫైనల్లీ మంచు లోయల్లో నెలకొన్న 3 సుందరమైన నగరాల్లో ఒకటైన కులుకైతే వచ్చేసామండి. మిగిలిన 2 ఏమనుకుంటున్నారా? ఇంకేంటండి, మనాలి అండ్ సిమ్లా. మంచుకొండల దిగువన చూడ్డానికి కన్నుల విందుగా కనిపిస్తూ అట్టపెట్టెలతో కట్టినట్టుగా కనిపించే ఈ కులు పట్టణం చాలా ప్రసిద్ధి అండి పారాగ్లైడింగ్కి. ఎందుకు అంటారా? ఈ ఎత్తైన కొండలే వాటికి కారణం. మన మనాలిలో కూడా పారాగ్లైడింగ్ ఉంటుంది, కానీ చాలా తక్కువ హైట్లో చేస్తారంట, మా గైడ్ చెప్పాడు. అందుకే మేము పారాగ్లైడింగ్ ఇక్కడే చేయాలని డిసైడ్ అయ్యాం, కులులోనే. మనాలిలో లేకపోతే కులులో ఇలా ఎక్కడ పడితే అక్కడ డబ్బా పెట్టుకొని దాంట్లో చలిమంట వేసుకొని ఇట్లా బయట కాచుకుంటూ ఉంటారు. సన్నీ కూడా ఒక హోటల్ ముందర వేసిన దాని చలిమంటని ఎలా కాచుకుంటుందో చూడండి. మా డ్రైవర్ అన్న అని చెప్పు. ड्राइवर साहब, आपका नाम क्या है? సంజు బావా. संजू बाबा. So our driver is so handsome. అందరు ఇక్కడ మా కుళ్ళులో ఆగాము. నెక్స్ట్ పారాగ్లైడింగ్కి పోవాలని చెప్పేసి అందరూ ఇక్కడ షాప్లో ఆగేసి లోపలికి పోయినారు అనమాట. లోపలికి పోతే మేమందరం ఇక్కడ సన్నీ ఏమో మాకు అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ కొనుక్కుంటామని ఇక్కడ వచ్చి చలిమంట కాసుకుంటున్నాం. హలో చూడండి ఫ్రెండ్స్, ఈ కుక్కలు చూడండి.
అది నేనేస్తాను కాబట్టి మీరు వద్దనే హిమాలయన్ బ్రీడ్స్ అంటారంట వీటిని. కానీ ఇవన్నీ మన ఏదో పెంచుకున్న కుక్కల మాదిరి ఉన్నాయి కదా, కానీ ఇవన్నీ నాటు కుక్కలు. ఇక్కడ దీనిలో బొచ్చు కూడా అంత మా ఇంట్లో పెంచుకునే దానిలో మాదిరి ఉంటాయి. ఒక్కొక్కటి అడవి కుక్కల మాదిరి ఎంతలా ఉన్నాయి చూడండి. ఇక్కడ అన్నీ ఇలాగే ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ వాతావరణానికి అనుకూలంగా దీనిలో బొచ్చు ఇలా పెద్దగా పెరుగుతుంది. అలాగే బలంగా కూడా ఉంటాయి ఈ కుక్కలు. మా డ్రైవర్ అయితే ఈ హిమాలయన్ బ్రీడ్ డాగ్స్కి అయితే బిస్కెట్లు వేస్తున్నాడండి. ఇతను ప్యూర్ వెజిటేరియన్, అలాగే పరమ శివభక్తుడు కూడాను. నేనైతే ఒకసారి ఇతన్ని అడిగాను ట్రిప్లో, ఇన్ని ట్రావెల్స్ చేస్తూ ఎలా ఇంత హెల్తీగా అండ్ ఫిట్గా ఉన్నారు అని అడిగితే అతను చెప్పింది ఏంటంటే, నేను బయట జంక్ ఫుడ్ తినను సార్, అలాగే మీరందరూ సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు నేను కూరగాయలు తెచ్చుకొని నా వ్యాన్లో ఉన్న గ్యాస్ స్టవ్ తీసి వండుకొని తింటాను అని చెప్పాడు. చాలా మంచి అలవాటు కదా, నిజంగా గ్రేటే. మేమైతే ఇప్పుడు పారాగ్లైడింగ్కి బయలుదేరుతున్నామండి. ఫస్ట్ ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్అప్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఇట్లాగా సపరేట్గా ఒక టెంపో వెహికల్లో పైకి తీసుకొని వెళ్తారు కొండ మీదకి. ఆ తర్వాత మనతో పారాగ్లైడింగ్ చేపిస్తారు. ఇప్పుడు వరకు మేమైతే చేయలేదు పారాగ్లైడింగ్. చూద్దాం ఈ ఫీలింగ్ ఎలా ఉంటుందో. ఎందుకు భయం? అలా ఆకాశంలో తేలుతుంటే భయం వేస్తుంది. అమ్మో, ఈ ఘాట్ రోడ్ చూడండి ఎట్లా ఉందో. కానీ భయ్య ఏమో స్పీడ్గా పోతున్నాడు, ఎక్కడ స్లోలో వేస్తాడో అని భయం వేస్తుంది నాకైతే. కొండ మీదకి అయితే పోతున్నాం మేము, ఎందుకంటే పారాగ్లైడ్ చేయాలంటే హైయెస్ట్ పోర్షన్ ఉండే దగ్గరికి పోవాలి కాబట్టి కొండ మీదకి పోతున్నాం మేము. చూడండి ఫ్రెండ్స్, ఈ మంచు రహదారులు మొత్తం ఎటు చూసినా మంచిగా ఉంది. ఫస్ట్ టైం అయితే మేము ఇక్కడికి రావడము. మంచు ఒకప్పుడు అయితే మంచు పడినప్పుడు అయితే ఇక్కడ అంతా మామూలు ఎంటీగా ఉంటుంది. ఇప్పుడు మంచు పడేసరికి మొత్తం అంత మంచు ఉంది. ఇప్పుడు మనం పోయే స్పాట్లో కూడా పారాగ్లైడింగ్ చేయబోయే స్పాట్ కూడా మొత్తం అంత మంచిగా ఉంటుంది. మంచు రహదారులు చూడండి ఈ మంచు రహదారులు ఎలా ఉన్నాయో. ఇంకా ఫైనల్గా మనం పైకి అయితే స్పాట్కి వచ్చేసాం. ఇది చాలా వెరీ డేంజరస్ రోడ్, మొత్తం మంచిగా ఉంది ఎటు చూసినా. ఇంత కొండ పైన కూడా అడ్వెంచరస్గా హౌసెస్ ఎలా కట్టుకున్నారో చూడండి. అండ్ హౌసెస్తో పాటు వాళ్ళ కార్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం మంచులో అడుగు పెట్టాను ఫ్రెండ్స్. మాతో పాటు అయితే ఒక ఇద్దరు కన్నడ వాళ్ళు కూడా వచ్చారండి పారాగ్లైడింగ్కి. ఏదో మా ఇంటి పక్కన అంకుల్ తాగేసిన మందు బాటిల్ ఇచ్చేసి ఐస్ కొనుక్కోవడమే తప్ప ఈ మంచు అయితే నేను ఎప్పుడూ చూడలేదు. నేనైతే కష్టపడి సన్నీ కోసం లవ్ సింబల్ చేస్తున్నాను చూడండి మంచుతో. I love you, Sunny. Oh, thank you. Love you too. మేము వచ్చిన బండి అయితే కొండ మీదకి రాకుండానే మంచు చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి స్కిడ్ అవుతుందని చెప్పేసి వాడు ఏమో అక్కడే ఆపేశారండి. ఇంకా మేము ఒక 1 కిలోమీటర్ నడవాలంట ఇప్పుడు. మర్చిపోయినా ఫ్రెండ్స్, కాళ్ళు విపరీతంగా నొప్పిస్తున్నాయి ఫ్రెండ్స్, మాలో కావట్లేదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసేసి హ్యాపీగా ఉంటుంది అనుకొని ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ ఉండేవని తెలుస్తుంది ఇక్కడ బాధ. సన్నీ ఏమో చాలా అలసిపోతుంది ఇంకప్పుడే. నేను ఎలాగోలా కష్టపడి నడుస్తున్నాను. ఇక్కడ కాలేమో ఇట్లా పక్కకు పెడితే దిగబడిపోతుంది. చూడండి, కాలు ఇట్లా పెట్టామంటే 1 అడుగు లోపలికి వెళ్ళిపోతుంది. ఇంత వేని మంచు ఉంది ఇక్కడ. కానీ నడచాలమ్మా, నడువు. పారాగ్లైడింగ్ వద్దా?
ఎక్కడ చూసినా మంచిగా ఉంది ఇక్కడ. ఏదో 5 to 10 minutes అయితే బాగుంటుంది, కానీ ఇట్లా నడవాలంటే ఎంత మంచు అయినా కూడా మనకు ఇబ్బందే. ఆ మోజు తీరిపోతుంది ఒక్కసారిగా. చూడండి కొండ మొత్తం మంచే, ఇల్లులు మొత్తం అన్నీ మంచుతుంది కవరప్ అయిపోయినాయి. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ రీల్స్ చూసి మనాలికి వచ్చేసినారంటే ఇంకా బుక్ అయిపోతారు స్వామి. ఎందుకంటే ఇక్కడ మంచులో 3-4 స్వెటర్లు వేసుకున్నా కూడా ఆపలేనంత చలి ఉంది. దానికి తోడుగా ఎటు చూసినా మంచి కాలు పెడుతుంటే దిగబడిపోతుంది ఇక్కడ. మీరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని మాత్రమే మంచు పడే టైంలో అయితే మనాలికి రావాలా. ఇంత కొండల మీద వాడు ఎవడో కానీ ఇల్లు కట్టుకున్నాడు, ఇంత పైకి ఎట్లా తీసుకొని వస్తాడో, మంచు పడినప్పుడు ఎట్లా చేస్తాడో ట్రాన్స్పోర్టేషను. మొత్తానికి అయితే లొకేషన్ అయితే సూపర్గా ఉంది. మనకైతే కొత్త కానీ ఇక్కడ నివసించే వీళ్ళకైతే ఇది చాలా కామన్ అండి. చూడండి, ఈ తాత సుమారు 80 ఏళ్ళు ఉంటాయి, ఎంత బాగా అలవోకగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. హాయ్ తాత. హాయ్, సే హాయ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీళ్ళకి ఇక్కడే ఉండేవాళ్ళు కాబట్టి ఇదంతా వీళ్ళకి వెరీ కామన్. ఎవరికి కితనా దూరై ఇక్కడ ఉన్న ఇల్లు కూడా అన్నీ ఇదే షేప్లో కట్టుకుంటారు. మంచు ఏమో మొత్తం నిలబడకుండా కిందికి వచ్చేస్తుంది. ఆ మనుషులు మాత్రమే కాదండి, జంతువులు కూడా, మొత్తం జంతువులు దానికి కావాల్సిన గడ్డి మొత్తం ఇలాగే స్టోర్ చేసి పెట్టుకుంటారు, ఇంకా మంచు టైంలో ఎటువంటి ఇబ్బంది ఉండకుండా. మనం ఒక్క మనుషుల మీద నడచలేకపోతుంటే ఈయన చూడండి పారాగ్లైడింగ్ కిట్ మొత్తం ఎత్తుకొని, ఆల్మోస్ట్ ఇది ఒక 30 kgs వెయిట్ ఉంటుంది, దాన్ని ఎత్తుకొని ఎలా పోతున్నాడో. ఈ కొద్ది దూరమే నడచలేకపోతే ఎట్లా సార్? ఇంకా అడ్వెంచర్స్ ఏం చేస్తావు నువ్వు? చెయ్యాలా? ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లేసు ఎంత బాగుందో చూసారా? అన్ని మంచు కొండలు, అంత పక్కన చిన్నగా కనిపిస్తున్నాయి అంతా కులు విలేజ్, పక్కనే బియాస్ రివరు. ఆహా, ఎంత బాగుంది, అంత నిజంగానే స్వర్గంలోకి వచ్చినట్టుగా ఉంది. ఎటు చూసినా మంచు చేప లెక్కనే పరిచిన ఈ మంచు మొత్తం రోడ్డు మీద ఇక్కడ చూసినా మంచు. 2 kilometers నడచాలంటే సన్నీ ఏమో ఇబ్బంది పడుతుంది. ఇంకా దగ్గరికి వచ్చేసాం ఫైనల్లీ. ఒక 2 నిమిషాలు అంట ఇక్కడ నుండి, బట్ లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఏదేమైనా వాళ్ళు బండి ఇక్కడికి రాలేకపోవడం కూడా మాకు ఒక అడ్వెంచరే, ఎందుకంటే ఇలాంటి ప్రదేశాల్లో మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళడము ఎప్పుడు కుదరదు, మంచు పడినప్పుడు మాత్రమే కుదురుతుంది. మంచు మొత్తం కరిగి నీళ్ళ మాదిరి ఎలా వస్తుందో చూడండి. అలా మంచు పడకపోతే ఒక 1 week లోపల మొత్తం కరిగేసి ఈ చెట్ల మీద అంతా పడినదంతా కరిగిపోతుంది. ఫైనల్లీ అయితే వచ్చేసామండి పారాగ్లైడింగ్ స్పాట్కి. అందరూ ఇంకా రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా మీరైతే వచ్చిన తర్వాత కొంచెం డబ్బులు ఎక్కువైనా అని అనుకోకుండా ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన అడ్వెంచర్ అండి. ఇంకా మేము కూడా ట్రై చేయడానికి వెళ్తున్నాము. చాలామంది అంటుంటారు డబ్బులు ఎక్కువ ఎందుకులే అని చెప్పేసి, కానీ కొన్నిటికి డబ్బులు పెట్టక తప్పదు, ఎందుకంటే మనకు మెమరీస్గా మిగిలిపోతాయి కదా. అందులో ఇలా మంచు పడినప్పుడు హిల్లీ ఏరియాస్లో పారాగ్లైడింగ్ చేయడం అంటే చాలా బాగుంటుంది. సన్నీ ఏమో ధైర్యం లేక అతను పట్టుకొని వెళ్తున్నాడు. సన్నీ ఏమో నాకు భయం అంటుంది. ఏం కాదు మేడం అని అతను చెప్తున్నాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇంకా కొద్దిసేపట్లో నేను సన్నీ ఇద్దరం పారాగ్లైడింగ్ చేయబోతున్నాం. ఈ మంచు కొండల మధ్యలో పారాగ్లైడింగ్ ఎంత బాగుంటుందో చూడండి మీరు కూడా. సన్నీ రెడీనా అడ్వెంచర్కి? ఏమి వాళ్ళేమో ఇలా మనకు మొత్తం అన్ని వేసేస్తారండి సేఫ్టీగా. ఒక గైడ్ కూడా వస్తాడు మనతో పాటు అక్కడ సేఫ్టీగా ల్యాండ్ చేయడానికి. ఆ గోప్రో ఇస్తారు మనకి, వీడియో మనం వాళ్ళే తీసుకొని మళ్ళీ మనకి ఎక్కించి ఇస్తారు. పారాగ్లైడింగ్ చేయాలనుకున్న వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఇప్పుడు నేను చెప్పబోయేది అయితే, మీరు కనుక పారాగ్లైడింగ్ చేయాలి అనుకుంటుంటే కంపల్సరీ యువర్ వెయిట్ షుడ్ బి లెస్ దాన్ 85 kgs. అంటే మీ బరువు ఖచ్చితంగా 85 kgs కంటే తక్కువే ఉండాలన్నమాట. అప్పుడైతేనే వీళ్ళు అనుమతిస్తారండి. మాతో పాటు వచ్చిన పార్ట్నర్స్లో అంకుల్స్ని చాలామంది
85 కేజెస్ కంటే అబోవ్ ఉన్నారని చెప్పేసి వీళ్ళు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే అతని వెయిట్ ప్లస్ గైడ్ వెయిట్ ఇద్దరిది కలిపి ఓవర్ వెయిట్ అవుతుందని, అది పారాగ్లైడింగ్కి కష్టం అవుతుందని చెప్పేసి వాళ్ళైతే రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఇది ఒకటైతే మైండ్లో పెట్టుకోండి. ఇదిగోండి మనకు మొత్తం ఇలా వాళ్ళు వేసేస్తారు. It's your first time paragliding experience? Yes, आप yes. हिंदी समझते हो? हिंदी नहीं आता, नहीं इंग्लिश आता. आता. Okay. हाँ But you understand Hindi, na? हाँ हिंदी I can understand हिंदी. I speak English but can't talk properly. Okay. ఓకే. So ఇలా మొత్తం బిల్లు అన్ని వేసేస్తారండి మన సేఫ్టీగా, ఎటువంటి ఇబ్బంది లేదు. ఆల్ ది బెస్ట్. ఏం భయం లేదు, మొత్తం గైడ్ చూసుకుంటాడు, నువ్వు హ్యాపీగా ఊరికే ఉండు, ఎంజాయ్ చేయి అంతే. నా దగ్గర పెట్టుకుంటాలే. ఇదండి పారాగ్లైడింగ్ ఇలా రెడీ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడే ఎవరో వెళ్ళారండి పారాగ్లైడింగ్కి. ఏముండదు, ఇలా తీసుకెళ్ళి 8 నుండి 10 నిమిషాలు అలా తిప్పేసి అలా డమేలని కింద పడేస్తాడండి. అంతే, ఏముండదు, ఏం భయపడకండి. ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి భయపడకుండా. రెడీ రన్ మ్యామ్. run. खींचो. Okay, भागो. Oh my god! Huh? All this. Okay. Give me camera. Okay. Hold the camera. Hold the camera. Like this, okay? Okay. Okay. Are you comfortable? Yes. డాడీ నేను పారాగ్లైడింగ్ చేస్తున్నా. yes, it's amazing. బట్ చాలా గుండె ధైర్యం ఉండాలి. ఓ గోవిందా, లైఫ్లో ఫస్ట్ టైం పారాగ్లైడింగ్ చేస్తున్నాను. చాలా బాగుంది, భయం వేస్తుంది, మొత్తం మాటలు కూడా రావట్లేదు. ఈ మంచు మాత్రం ఫుల్గా ఉంది. ఆ దేవుడే క్షేమంగా కిందికి చేర్చాలని కోరుకుంటున్నాం. ఫుల్ చలి పెడుతుందండ, ఈ మాటలు పెదవులు అన్నీ ఎండిపోతున్నాయి, మాట్లాడడానికి రావట్లేదు అస్సలు. ఈ అన్న మాత్రం మంచిగా చేరుస్తున్నాడు. థ్యాంక్ యూ భయ్యా, బట్స్ అమేజింగ్. भैया स्लो टेंशन है भैया. मामा भैया कैसे है भैया? ఓకే. లిటరల్గా నాకైతే కళ్ళు తిరిగాయండి. పైన వాడికి పోయిన తర్వాత పైన జిగ్జాగ్ చేస్తానంటాడు, స్పైరల్ చేస్తా అంటాడు, అన్నీ చేసి అది ఇది చేస్తాడు వాడు మొత్తము. కానీ మనకైతే కళ్ళు తిరుగుతాయి, ఒక్కసారిగా గాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టుగానే అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా ఈ అడ్వెంచర్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసి చేయాలండి. ఎందుకంటే మనం ఈ యుక్త వయసులో ఉన్నప్పుడు తప్ప మళ్ళీ ఎప్పుడు మనం చేయలేం కదా దీనిలోని. సేఫ్ ల్యాండింగ్ అయ్యాము. సన్నీ ఏమో పరిస్థితి ఎట్లుందో చూద్దాం. సన్నీ ఏమైంది సన్నీ? భయము, వామిటింగ్ అన్నీ వస్తున్నాయి. ఎందుకు? భయం వేసింది, వామిటింగ్ వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి. సేఫ్ ఎవరైనా ఈ పారాగ్లైడింగ్ చేయాలనుకునే వాళ్ళు కొంచెం మీకు గుండె ధైర్యం ఎక్కువ ఉంటేనే చేయండి దయచేసి, నా సజెషన్ అదే. అంటే నీకు పైన స్టార్టింగ్లో ఏమనిపించలేదా? మరి ఎప్పుడు అనిపించింది? దిగేటప్పుడు ఆయన అటు ఇటు కదిలిపించినప్పుడు అనిపించింది. బాగానే దిగినావు కదా మరి సేఫ్గా. చూడండి ఫ్రెండ్స్, సౌందర్య చూడండి, పెద్ద ధైర్యవంతురాలు అంటుంది, ఒక్క పారాగ్లైడింగ్కే డీలా పడిపోయింది.
మందులు గిందులు అన్నీ తెచ్చుకొని ఇప్పుడు చూడండి నాకు వామిటింగ్ వస్తుంది. ఇప్పుడు కక్కుతాను నేను ఖచ్చితంగా. కళ్ళు ఫుల్ తిరుగుతున్నాయి. కొద్దిసేపు రెస్ట్ తీసుకో, ఏం కాదు. కిందికి రాగానే మనకి ఇలా మన గోప్రోలు ఇచ్చేస్తారు. ఇచ్చేసి వీడియో షేర్ చేసుకోండి అని చెప్తారు. మన అమౌంట్లోకి ఇది మాట్లాడింటాం కాబట్టి. కానీ ఇట్లా సన్నీలాగా పరిస్థితి అయితే మాత్రం ఆమె చెప్పినట్టుగా జాగ్రత్తగా మనం ట్యాబ్లెట్స్ తెచ్చుకోవడం చాలా మేలు. అక్కడ పైన కొండ మీద నుండి ఆ కొండ మీద నుండి తీసుకొని వస్తాడండి మనల్ని. ఆ కొండ మీద నుండి తీసుకొని వచ్చి అన్ని రౌండ్స్ వేసుకుంటూ ఇక్కడికి వచ్చి దించుతాడు. ఇది సేఫ్ పాయింట్. తన్ని కొద్దిసేపు రెస్ట్ తీసుకో, నేను పోయి వీడియో షేర్ చేసుకొని వస్తా. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూరమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.